నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఏదైతే కుమ్మెర జాతరలో జరిగినటువంటి ఆ సంఘటన తీసుకొని అంటే అప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఒక టాపిక్గా మారింది. దాని తర్వాత కూడా ఈరోజు ఏదైతే టీఆర్పీ పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న గారు వివిధ బీసీ సంఘాల నాయకులతో కలిసి కూడా ఇక్కడ మహాధరణ నిర్వహిస్తూ ఉన్నారు. ఇందిరా పార్క్లో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వచ్చినటువంటి కొంతమంది నాయకులతో, కొంతమంది సంఘాల నాయకులు, ప్రజా గాయకులు అందరూ ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్నా చెప్పండి, అసలు ఏం జరిగింది అక్కడ కుమ్మెర జాతరలో? అక్కడ జరిగినటువంటి ఆ జాతరలో అక్కడ పాపనే లేదని కూడా పోలీసులు నిర్ధారించినటువంటి పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే నిర్ధారించినటువంటి పరిస్థితి. ఇప్పుడు పాప లేదు పోలీసు వాళ్ళు చెప్తున్న మాటల కంటే ముందుగా అసలు దాడి ఎందుకు జరిగింది అనేది ప్రధానం. దాడి జరిగిందా లేదా, ఈ ఇంతకంటే నిజ నిర్ధారణ ఏముంటుంది? దేవస్థానం కుమ్మెర మల్లన్న జాతర సన్నిధికి పసిపాప, చిన్నారి పాప, 2 నెలల పాపను తీసుకొని కుటుంబ సభ్యులు, ఆ పాప తండ్రి, ఆ పాప తల్లి, పాప మేనత్త, పాప నానమ్మ, పాప అమ్మమ్మ, వీళ్ళందరూ కలిసి, ఆ కుటుంబ సభ్యులు కలిసి దైవ దర్శనం పోతున్న సందర్భంలో ఆ దేవస్థాన కమిటీ ఒకే సామాజిక వర్గం రెడ్డిది. ఆ రెడ్డి సామాజిక వర్గము, అరే గణేష్ టికెట్ ఏది రా అని అడిగిండట. అయ్యా మేము సాకులలో మీకు తెలియదా పటేలా, మేము బట్టలు పెంటాం, మా దగ్గర పైసలు టికెట్ తీసుకోలేదు అంటే, లేదు నువ్వు టికెట్ తీసుకుంటే లోపలికి పోవాలి, లేకపోతే లేదని తోయడం జరిగింది. ఏంది పటేలా గట్లా అంటాను అని, అయ్యో అని ఈ చిన్నారి పాప ఆయన అంటే, అరే నువ్వు పటేల అంటాను ఏందని మన గల్లా పట్టుకొని రూమ్లో తీసుకుపోయి, మరి దాడి జరగలేదయ్యా? ఈ దాడి జరిగినట్టు సీసీ ఫుటేజీలు ఉన్నాయి, సోషల్ మీడియాలో వీడియోలు ఉన్నాయి. అయ్యో నా భర్తను కొడుతున్నారు, మా అత్తను తీసుకుపోయి రూమ్లో తీసుకుపోయి టికెట్ తీసుకోలేనంత మాత్రాన, అయ్యో మేము చాకలలో మేము పనులు చేస్తాం, మా దగ్గర డబ్బులు లేవన్నంత మాత్రాన మాకు ఎదురు చెప్తావారా అని, సాకలోడా నువ్వు పెళ్లి చేసుకున్నావు మాదిగా దాన్ని అని తిట్టుకుంటా, అసభ్యకరంగా తిట్టుకుంటా ఆ రూమ్లో తీసుకుపోయి కొడుతుంటే, ఆ చిన్నారి పాప తల్లి, ఆ గర్భిణీ స్త్రీ పచ్చి బాలంతా, అయ్యో నా భర్తను కొడతానన్నా పాపను తీసుకుపోయి, ఈ పాపను కాళ్ళ మీద ఎత్తానన్నా కొట్టకుంటూ ఉంటారు, నా భర్తను కాపాడుకుంటా అని ఆ కాళ్ళ మీద ఇట్లా వేయబోతుంటే కాలు తొడదా నిండు. ఆ తన్నిన సందర్భంలో 2 మీటర్ల దూరంలో పడి పాప వీళ్ళకు ఆ భర్తను కొడుతున్నా, అత్తను కూడా ఆడపిడ్డను కొడుతున్నా. ఈ టెన్షన్లో ఆ పాపను మళ్ళీ ఎత్తుకొని వీళ్ళను తీసుకుని పోలీస్ స్టేషన్ పోయింది. పోయినప్పుడు పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేయాలి కదా. అక్కడ 100కు ఫోన్ చేసిళ్ళు, అక్కడ 100కు ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు అక్కడ ఎందుకు ఎంక్వైరీ చేయలేకపోయారు? వాళ్ళు ఎంక్వైరీ చేసిన సమాచారం ఎందుకు బయట పెట్టలేకపోతున్నారు? ఆ దాడి చేసిళ్ళు, ఆ దౌర్జన్యంగా రెడ్డిలు ఒకే సామాజిక వర్గం కొట్టిళ్ళు. ఆ కొడుతున్న సందర్భంలో పాపను కాలుతోడు దండుతో చనిపోయింది. ఇది నిజం, ఇది దేవసన్నిధిలో జరిగింది. పోనీ ఇది జరగలేదు ఇప్పుడు అంటున్నారుగా, డిఎస్పీ అంటున్నాడు కదా, ఆ దాడిలో పాప లేదు అంటున్నాడు. ఆ పాప దాడిలో లేకపోతే 2 నెలల పాపని పెట్టి తల్లి కానీ, తండ్రి కానీ, నానమ్మ కానీ, అమ్మమ్మ కానీ, మేనత్త కానీ ఒక కుటుంబం మొత్తము గుడికి పోతారా? మరి పాప ఎటుపోయింది చెప్పు. అక్కడున్న డిఎస్పీ ఇంట్లో పడుకోబెట్టింది ఆ పాపను, లేకపోతే అక్కడున్న సర్పంచ్ ఇంట్లో వాళ్ళ భార్యకి ఇచ్చిపోయింది ఆ పాపను ఎత్తుకోమని. మా పాప ఎరగపోతే ముడ్డిగడుగు పటేలవ్వ అని ఇచ్చి మేము గుడికి పోతామని పోయిందా? సిగ్గుందయ్యా మీకు? సిగ్గు శరం ఉంటే మీరు కడుపుకు అన్నం తింటే మీరు దేవ దర్శనానికి సీసీ ఫుటేజీలు బయట పెట్టండి, అక్కడ ప్రజా దర్బారు పెట్టండి. ఆ ప్రజా దర్బార్లో నిజమెంత అబద్ధం ఎంత అవి నిర్ధారించండి. ఈ వేదిక డిమాండ్. ఒంటి పైన గాయాలే లేవని కూడా వాళ్ళు నిర్ధారించినటువంటి పరిస్థితి కదా. పాప ఆమె మన చిన్న బట్ట ఉంటుంది, మేము రజకులం కదా, మాకు పైసలు పెట్టి పెద్ద పెద్ద మల్పర్లు షట్టర్లు కొనుక్కునే పైసలు లేవు. ఆ పాపను మన పాత బట్టలతో బొంతలేక కుట్టి ఆ బొంతలో చుట్టుకొని ఆమెను ఎత్తుకొని వచ్చింది గుడికి. ఆ తన్నినప్పుడు ఆ బొంతకు తాకుతుంది, ఆమె తొడుక్కున్న అంగి ఉంటుంది కదా అంటే ఒక బొంత, ఆ బొంతకు తాకుతుంది. కానీ ఆ బొంతలో ఊపిరాడక తంటాడిపోయి అడ్డం పడి ఆ భయానికి చచ్చిపోయింది. అది ఆ డాక్టర్లు కూడా నేను చెప్తున్నా, ఇది మనని దీన్ని ఏమంటారంటే చట్టపరంగా, న్యాయపరంగా మరి కేంద్రానికి సంబంధించిన మీరు ఏ నిఘా సంస్థతోనైనా ఆ పాపను బహిరంగంగా పోస్టుమార్టం చేయాలి, తిరిగి మళ్ళీ పోస్టుమార్టం చేయాలి. ఆ చేసిన పోస్టుమార్టాన్ని బయట సమాచారం యూట్యూబ్లో, మీ టీవీలో, సోషల్ మీడియాలో పెట్టాలి. ఎందుకంటే ఆ పసిపాప ఒక బట్టలో చుట్టుకొని ఆ పాప తల్లి ఎత్తుకొని దైవ దర్శనానికి వస్తుంటే తన్ను దెబ్బలు తాకలే, ఎట్లా తాకుతుంది దెబ్బ? ఆ బొంత కదా, బొంత శరీరం, చిన్న పాప. ఒక ఇద్దరి మధ్య జరిగినటువంటి గొడవను ఒక కులానికి ఎందుకు రుద్దుతున్నారని కూడా ఆ కులానికి సంబంధించినటువంటి నాయకులు అంటూ ఉన్నారు. నేను ఆ కులానికి సంబంధించిన నాయకుల గురించి నేనేం మాట్లాడదలుచుకోలే. కానీ
ఆ జరిగిన దాడి సంఘటనలో నేను కుమ్మెర మల్లన్న సన్నిధిలో పోయి విచారించిన సందర్భంలో అక్కడ నేను తెలుసుకున్న సమాచారం, అక్కడ సోషల్ మీడియాలో వచ్చిన వీడియోల ఆధారంగా నేను ఒకటి చెప్తున్నా. అక్కడ చాకలి కుటుంబం ఆ ఊర గణేష్, ఆ ఊరు అమ్మాయి ఒక దళిత అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అక్కడున్న 7 రెడ్డి సామాజిక వర్గం. ఆ రెడ్డి సామాజిక వర్గానికి ఈ దంపతులు ఏ కులపోలని తెలుసు వాళ్ళకు. ఓన్లీ గుడికి రానియకుండా దైవ దర్శనానికి ఈ ఒక చాకలి మాదిగా ఈ 2 కులాలు లోపలి రాకుండా ఉండేదందుకే పక్క రూమ్లో తీసుకుపోయి దాడి చేసిళ్ళు. ఈ దాడి చేయడం అనేది కూడా అబద్ధమా? పోనీ ఈ దాడి జరగలేదనేది కూడా అబద్ధమేనా? ఇంత జరిగినా కూడా పోలీస్ వ్యవస్థ కావచ్చు, వేరే రాజకీయ నాయకులు కావచ్చు, అధికార పార్టీ నాయకులు కావచ్చు, ఎవరు స్పందించకుండా అంటే దాన్ని చిన్నగా స్లో డౌన్ చేయాలి ఈ ఇష్యూని మొత్తం కూడా చూస్తూ ఉన్నారు. ఇది ప్రధానంగా వాళ్ళు చేస్తున్నది రాజకీయం, మేము చేస్తున్న ప్రజా సమస్య మీద పోరాటం. సమాజమా ఒక్కసారి మీకు 2 చేతులు జోడించి చెప్తున్నా, మీరు ఫిబ్రవరి 18వ తారీఖు 19వ తారీఖు సోషల్ మీడియాలో ఏం జరిగింది, ఆ మల్లన్న జాతర సన్నిధిలో ఏం దాడి జరిగింది, దాడి ఏ రకంగా జరిగిందని సీసీ ఫుటేజ్లు బయట పెట్టమని ముఖ్యమంత్రిని, ప్రజాపాలన అంటున్న ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు, మీరు రెడ్డి, అక్కడ కొట్టిన వాళ్ళు 7 రెడ్డి, మీరు మాట్లాడిపిస్తున్న పోలీస్ యంత్రాంగము ఎస్ఐ, సిఐ, డిఎస్పి 3 రెడ్డిలే, అక్కడ ఎమ్మెల్యే రెడ్డియే, మొత్తం రెడ్డి రాజ్యం నడుస్తుంది, రెడ్డి రౌడీ రాజ్యం నడుస్తుంది. ఈ రౌడీ రాజ్యంలో ఈ చాకలి పిట్టకు జరిగిన అన్యాయం మీద రాష్ట్ర వ్యాప్తంగా బీసీలను ఇప్పుడు జరుగుతున్న పోరాటంలో ప్రజా పార్టీలను, ప్రజల కోసం పనిచేసే ఉద్యమకారులను సంఘటితంగా ఉద్యమాలు చేయాలని మల్లన్న జాతర సన్నిధిలో జరిగిన దాడికి నిరసనగా ఆ దాడి చేసిన దుండగులకు ఎన్కౌంటర్ చేయాలని మరి మీరు కూడా రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేయాలని మీకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అదే రకంగా ఈ సమస్యను మొదటి నుండి బయటికి తీసుకొచ్చిన విశ్వనాథ్ మహారాజు గారికి కూడా ఉద్యమ వందనాలు. అలాగే తీన్మార్ మల్లన్న శ్రీనివాసరెడ్డి ఇంటికి పోయి, అరే శ్రీనివాసరెడ్డిగా రారా, బయటికి రారా చూసుకుందాం అని సవాల్ చేసేచ్చిండు. అదే రకంగా ప్రజా సంఘాలు, ఉద్యమ సంఘాలు, అనేక కుల సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు, కేటీఆర్ కల్వకుంట్ల కేటీఆర్ కూడా వేయిండు. అందరూ పోయి మల్లన్న జాతర జరిగిన సంఘటన మీద గొంతై కోడై కూస్తున్నదంటే, రాష్ట్ర ముఖ్యమంత్రికి మాట వస్తలేదంటే అక్కడ తప్పు జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నోరు విప్పుతలేడు అంటే అక్కడ అన్యాయం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఎంక్వైరీ చేస్తలేరు అంటే చాకలి కుటుంబానికి సంబంధించి చిన్నారి పాపను హత్య చేసిళ్ళు. అక్కడ రెడ్డి సామాజిక వర్గము, ఈ పైనున్నది రెడ్డి. ఈ రెడ్డి రౌడీ రాజ్యాన్ని బొందబెట్టేందుకే మరో ఉద్యమం ఆనాడు నా తల్లి వీరనారి చాకలేమ దొరల గడులం గుళ్ళకొట్టాయి. దొరల మీద తిరుగుబాటు పోరాటం చేసింది. దున్నేవాడి భూమి కోసం, భుక్తి కోసం, తెలంగాణ విముక్తి కోసం అల్లు పెరగని పోరాటం చేసింది తెలంగాణ తల్లి చాకలి ఐలమ్మ. ఆ ఐలమ్మ బిడ్డగా చెప్తున్నా, ఆ ఐలమ్మ ఉద్యమ వారసుడిగా చెప్తున్నా. చాపర్తి కుమార్ గాడిగా అనే నేను సైకిల్ యాత్ర చేసిన, పాదయాత్ర చేసిన, కామారెడ్డి బీసీ డిక్లరేషన్, ఇప్పుడు మనం అంటున్న రెడ్డి రౌడీ రెడ్డి ముఖ్యమంత్రి 42% కోసం కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేస్తా అంటే 17 రోజులు ఆమె నిరాహార దీక్ష చేసిన ఒక పోరాట బిడ్డగా చెప్తున్నా, ఒక చాకలి బిడ్డగా చెప్తున్నా. ఈ రౌడీ రెడ్డి రాజ్యాన్ని గద్దె దింపేలా రాష్ట్ర వ్యాప్తంగా సాయా నిరాకరణ ఉద్యమం చేపడతాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రౌడీ రెడ్డి సామాజిక వర్గం బట్టలు పిండద్దు, పెళ్ళిళ్ళకు పేరంటాలకు పోలుపోయొద్దు, వారి యొక్క శుభకార్యాలకు అశుభకార్యాలకు చాకలి వృత్తిని బంద్ పెడదాం. మనకి ఇంకా అనేక పనులు ఉన్నాయి. మన కులం మీద దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, ఆత్మహత్యలు జరుగుతున్నాయి, దోపిడీలు జరుగుతున్నాయి. మన కుల ఆత్మగౌరవం పోవాలంటే మనం సాయ నిరాకరణ ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని, మన ఉద్యమానికి తెలంగాణలో ఉన్న బీసీ కులాలు, బీసీ వర్గాలు, దళితులు, ఎస్సీలు, ఎస్టీలు, ప్రజా పార్టీలు, ఉద్యమకారులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ఆ మల్లన్న జాతరలో జరిగిన దుర్ఘటనకు, ఆ సంఘటనకు, ఆ చాకలి కుటుంబానికి న్యాయం జరిగేలా, ఆ 7 దుండగులకు శిక్ష పడేలా ఉద్యమం చేపట్టాలని అందరికీ 2 చేతుల శనార్థులు తెలియజేస్తూ నేను చాపర్తి కుమార్ గాడిగే రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు. ఈర్లపల్లి శంకరయ్య ఒక శాసనసభ అంటే ఒక ఎమ్మెల్యేగా గెలిచిండు, కానీ
ఆయన పుట్టుక ఆయన కులం ఒక చాకలి కులం. కానీ ఆయన కులం గురించి అసభ్యకరంగా సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. ఈ వేదిక ద్వారా ఈర్లపల్లి శంకరయ్యని హెచ్చరిస్తున్నా, డిమాండ్ చేస్తున్నా, నువ్వు పుట్టిన కులం ఏంటిదో, నిన్ను కన్న తల్లిదండ్రులు ఏ కులానికి చెందినవారో నువ్వు కులాన్ని అసభ్యకరంగా మాట్లాడుతున్నావు, చాకలి కులాన్ని అవమానపరుస్తున్నావు. మరి నీ తల్లిదండ్రులు చాకలి కులమే కదా, ఇప్పటికైనా కొంచెం సోయి తెచ్చుకొని రెడ్డి రాజ్యం కాదు, ఈ చాకలి అన్యాయానికి జరిగిన అవమానాల మీద అసెంబ్లీలో మాట్లాడి ఆ నిజమెంత అబద్ధం ఎంత బేషరతుగా నువ్వు చట్టంలో ఉన్నావు, నువ్వు అసెంబ్లీలో నిజాలు ఎంత అబద్ధాలు ఎంత చర్చ చేయాలని డిమాండ్ చేస్తున్నా.